tan 9 degrees minus tan 27 degrees minus tan 63 degrees plus tan 81 degrees is equal to how much? ఇది మనకి ప్రీవియస్ సబ్జెక్ట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఎలా చేయాలో చూద్దాం. సొల్యూషన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 9 degrees చివర 81 degrees. 9 degrees ప్లస్ 81 degrees టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 90 degrees. అలాగే ఈ రెండు 27 degrees ప్లస్ 63 degrees టోటల్ చేస్తే మనకి 90 degrees వస్తుంది. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees కనుక అయితే tan alpha plus tan beta is equal to 2 cosecant 2 alpha. 2 cosecant 2 alpha. Alpha plus beta కనుక 90 degrees అయితే tan alpha plus tan beta is equal to 2 cosecant 2 alpha. సో ఇప్పుడు దీంట్లో మనం ఆల్ఫా అంటే 9 degrees, ఇక్కడ ఆల్ఫా అంటే 27 degreesగా తీసుకుందాం. సో ఇచ్చిన క్వశ్చన్ మనం కొద్దిగా మార్చి రాసుకుంటే tan 9 degrees, ఆ చివర tan 81 degrees, ఈ రెండు ఒక టర్మ్గా తీసుకుంటాం. ఈ రెండు చోట్ల మైనస్ కామన్ తీస్తే tan 27 degrees ప్లస్ tan 63 degrees. సో ఇప్పుడు మనకి tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఫార్ములా అప్లై చేస్తే 2 cosecant 2 ఆల్ఫా, ఆల్ఫా అంటే 9 మైనస్ మళ్ళీ 2 cosecant ఆల్ఫా అంటే ఇక్కడ మనకి 27 degrees. సో 2 cosecant 2 into 9 18 degrees, 2 cosecant 2 into 27 54 degrees. రెండు చోట్ల మనం 2 కామన్ తీసాం. కొసీకెంట్ అంటే 1/sin 18 degreesగా రాసుకోవచ్చు. అలాగే 2 కామన్ తీసాం, 1/sin 54 degrees. మనకి sin 18 degrees తెలుసు కదా, √5 -1/4. అలాగే sin 54 √5 +1/4. సో ఈ 4 న్యూమరేటర్లో రాస్తే 4/√5 మైనస్ 4/√5 ప్లస్. ఇక్కడ మనం 4 కామన్ తీసేసుకుందాం. సో 2 into 4 ఎల్సిఎం తీసుకుంటే √5 +1 మైనస్ మళ్ళీ ఎల్సిఎం తీసుకుంటే √5 -1 డివైడెడ్ బై √5 -1 into √5 +1. So 2 into 4 8, √5 +1 minus √5 +1, a plus b into a minus b లా ఉంది. సో a square minus b square. దీంట్లో +√5 -√5 క్యాన్సిల్, 1 + 1 2, √5 whole square 5 -1. సో ఇక్కడ 2 into 8 16, 5 - 1 4, 16/4 అంటే ఆన్సర్ 4. 4 మనకి 4th ఆప్షన్లో ఉంది.